అందరికీ నమస్తే. తెలుగువారికి శ్రావణ శుక్రవారం ఎలాగో, అలాగే ప్రతి ఇంటికి ఆడబిడ్డ కూడా వ్యక్తి ప్రాముఖ్యంగా అమ్మవారిని పూజలు చాలా బాగా చెప్తారు. మా ప్రాంతంలో అయితే శ్రీ కోలాతమ్మ దేవస్థానంలో ప్రతి సంవత్సరము ఆడివెళ్లి రోజు అమ్మవారికి జాతరలాగా చెప్తారు. అలాగే ఆడి నెలలో ఎన్ని శుక్రవారాలుంటే అన్ని శుక్రవారాలు చుట్టుపక్కల ఉన్న అమ్మవారి గుళ్ళల్లో ప్రతి శుక్రవారం విశేషంగా పూజలు జరుపబడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి పేరే కోలాతమ్మ అమ్మవారు. అమ్మవారితో పాటు ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా కొలువై ఉంటాడు. ఆ విఘ్నేశ్వరుడికి కూడా నైవేద్యాలు చూడండి ఎంత చక్కగా భక్తులు సమర్పించారు. ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపించేటప్పుడు చాలా మందికి అమ్మవారు ఉంటుంది. ఒకసారి చూడండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే అమ్మవారి పూజ, అలాగే అమ్మవారు ఎవరెవరి మీద పూజలు వీడియోలో చూడవచ్చన్నమాట. నేను మా ఇంటి దగ్గర ముంబై వచ్చినప్పటికీ కోలాతమ్మ అమ్మవారి గురికి వచ్చాను. అలాగే కొంతమంది భక్తులందరూ అమ్మవారి పూజ ఎప్పుడు మొదలు పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి అమ్మవారితో పాటు ఇక్కడ రాజ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే చక్కగా అలంకరిస్తున్నారన్నమాట. అమ్మవారి పూజ మొదలయ్యేలోపు నేను గుడి మొత్తం విజిట్ చేసుకున్నాను. ఎక్కడెక్కడ ఈ విగ్రహాలు అవన్నీ మీకు చూపిస్తున్నాను. అలాగే మధ్యకాలంలోని కొత్తగా మునేశ్వరుడి గుడి కూడా కట్టారు. మీకు ఆ మునేశ్వరుడి ప్రాంతం ఇక అమ్మవారి పూజ మొదలు పెట్టడానికి అమ్మవారి గరిగి తీసుకొస్తున్నాను. అమ్మవారి గరిగితో పాటుగా చాలా మంది అంబలి అలాగే పొంగళ్ళు కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అమ్మవారి గరిగ తీసుకొచ్చాక అమ్మవారి పూజ ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం.
அவ்வளோதான், அதே மாதிரி பெப்பர். போதும் நம்ம ஆவாது ஆனந்தம் ஆவாது நம்ம ஆவாது அப்படியே சாந்தி பண்ணிட்டு சொல்றது சந்தோஷமா வந்து யாரு தாய் சந்தோஷமா தாய் நானு பக்கம் போய் நிக்கிறேன் ஒரே பாட்டு ఇప్పుడు అమ్మవారికి భక్తులు తీసుకొచ్చిన నైవేద్యాలన్నీ పెట్టి పూజ చేస్తారు. ఒకసారి మీరు కూడా మనసారా దండం పెట్టుకోండి. ఇక పూజాది కార్యక్రమాలన్నీ అయ్యాక తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే అంబలి కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాం. అక్కడ అన్నదానాలు కూడా చేస్తున్నారు. ఇక అదే రోజు సాయంత్రము కోలాతమ్మ అమ్మవారి గుడిలో ఊంజుల్ సేవ చేస్తారు. ఆ ఊంజుల్ సేవని చూడడానికై
ఆ రోజు సాయంకాలము నేను మా వారితో కలిసి కోలాతమ్మ అమ్మవారి గుడికి వచ్చాం. చూడంగానే చాలా బాగుందనిపించింది. ఆ లైట్ల కాంతితో, అలాగే ఆ పూలమాల అలంకరణలతో చూసే కొద్దీ చూడాలనిపించేలా చాలా చక్కగా ఉందన్నమాట. ఇప్పుడు ఊంజల్ సేవలో అమ్మవారిని చూడండి, ఎంత అందంగా ముస్తాబై ఉయ్యాల్లో కూర్చొని ఊరి జనాన్ని మొత్తము చూస్తూ ఆనందంగా కనిపించింది. నేను మా వారు కూడా అమ్మవారి ఊయల్ని ఊపి మనసారా దండం పెట్టుకున్నాం. లైట్ల కాంతితో గుడి ఆవరణంతా చూడడానికి చాలా బాగుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియోని లైట్గా తీశానన్నమాట. అలాగే మరొక్కసారి అమ్మవారి దర్శనానికై నేను మా వారు వెళ్ళాం. అమ్మవారైతే చూడ చక్కగా ముస్తాబై ఉన్నారు. ఇక అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇక మేము ఇంటికి తిరిగి వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.